సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మూలవచనంగా చదువుకుందాం. అందరు కూడా తీయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనము. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడమైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెలాగూ భయపడలేదనెను. దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి పరిశోధించితే దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఎవరికి చెప్పుతున్నాడు? ఈ యొక్క అధ్యాయంలో దేవునికి ఈ భూమి మీద పరిచర్య జరిగించాలని, సేవ జరిగించాలని ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబము లేవి గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారు. మొట్టమొదటిసారిగా మోషేని పిలుచుకున్నాడు. ఆ మోషే తర్వాత అహరోనును పిలుచుకున్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలో నుంచే వారి అక్కైన మిరియామును కూడా పిలుచుకున్నాడు. ఒకటే కుటుంబము. ఆ కుటుంబంలో మొట్టమొదటిసారిగా దేవుడు మోషేకు దర్శనమిచ్చి మోషేని ఏర్పాటు చేసుకొని మోషేని దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు మోషే నత్తివాడు, మాట మాంద్యం గలవాడు, సరిగా నాకు మాట్లాడరాదు ప్రభువా అని దేవునికి చెప్పినప్పుడు, నీకు నోరుగా ఉండడానికి నీ అన్నయ్య అహరోను నేను ఏర్పాటు చేసుకుంటున్నాడు, అతడు నీకు మాటలు మాట్లాడతాడు అని సెలవిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి వారి అక్కైనటువంటి మిరియామును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ముగ్గురు ఒకటే కుటుంబంలో నుంచి పెట్టుకోండి, ఒకటే కుటుంబంలో నుంచి దేవుని పని కొరకు ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఈ ముగ్గురు ఈ భూమి మీద దేవునికి పని చేయడం కొరకు, దేవుని పని భూమి మీద జరగాలని ఉద్దేశంతో వారి ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు ఈ అహరోను, మిరియాము దేవునికి విరోధముగా మోషే మీద సనిగారు, మోషేకు విరోధముగా మాట్లాడారు. అప్పుడు దేవుడు వారిని ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మని చెప్పి వారితో మాట్లాడుతున్నటువంటి విధానం, మీలో ఎవరైనా ప్రవక్త అయినా ఉంటే చెప్పండి అన్నాడు. వాస్తవానికి మిరియాము ప్రవక్తినే, అహరోను యాజకుడే, మోషే సేవకుడు. వీరు ముగ్గురు కూడా దేవుని పనిచేసేవారే. కానీ ఆ సందర్భం మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, అందులో గూఢమైన సంగతులు ఉన్నాయి. మీలో ఎవరైనా ప్రవక్త అయి ఉంటే అంటే, ఇప్పుడు మిరియాము ప్రవక్త కాదనా? అహరోను యాజకుడు కాదనా? అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తనే. అయినప్పటికీ దేవుడు మాట్లాడుతూ, మీరు నా సేవకునికి ఏ విధంగా భయపడలేదు. ఈ మోషే, అహరోను, మిరియాము వీరు ముగ్గురు కలిసి దేవుడు ఏర్పాటు చేసుకున్న భూమి మీద దేవుని పని చేసడానికి ఎన్నుకున్నాడు. వీరిద్దరూ మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు వారిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ, నా సేవకునికి మీరెందుకు భయపడలేదు? నా సేవకుడు మీలాంటి వ్యక్తి కాదు,
అని చెప్పుకుంటూ మోషేని గురించి ఏం విషయాలు చెబుతున్నాడో చూడండి. దేవుడు, నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. అంటే సేవకునికి మీరు ఎందుకు భయపడలేదు? నా సేవకునికి మీరు ఎందుకు విరోధముగా మాట్లాడుతున్నారు అని అహరోను గురించి, మిరియాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సేవకుడు అనే వ్యక్తి ఈ భూమి మీద ఏ విధంగా ప్రవర్తించాలి, సేవకుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు, సేవకుడు దేవుని దృష్టికి ఏ విధంగా ఉండాలి అంటే ఇదే అధ్యాయంలో మోషేని గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, 7వ వచనం చదువుతున్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా పనిచేశాడట. దేవుడు మోషేకు ఏదైతే పని అప్పచెప్పాడో, ఏదైతే బాధ్యత అప్పచెప్పాడో ఆ పనిని, ఆ బాధ్యతను నమ్మకముగా చేశాడు. దేవుడు చెప్పిన పనికి విరోధంగా ఎప్పుడు మోషే ఏ పని చేయలేదు. దేవుడు చెప్పిన ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని అక్షరాల నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఏ పని చేయమంటే ఆ పని మాత్రమే చేశాడు, కానీ అంతకు మించి ఎక్కువగా మోషే ఏ పని కూడా చేయలేదు. ఎందుకు అంటే దేవుడు ఈ భూమి మీద తన పని జరగాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క తరములో ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకొని తన ద్వారా దేవుని పని జరిగించుకుంటున్నాడు. ఆ విధంగా మనము పరిశోధన చేస్తే పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక కాలంలో దావీదుతో ఎన్నుకున్నాడు, ఒక కాలము ఏలియాని ఎన్నుకున్నాడు. అంటే ఒక్కొక్క తరములో ఒక్కొక్క ప్రవక్తను ఎన్నుకొని ఆ ప్రవక్తకు ఒక బాధ్యత అప్పచెప్పి, ఒక పని అప్పచెప్పి, ఈ పనిని నీవు జరిగించుము అన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన పనిని సక్రమంగా వారు నిర్వర్తించారో దేవుడు సంతోషపడతాడు. దేవుడు చెప్పిన పనికి కాస్త కాక ఎప్పుడైతే విరోధముగా ఒక పని చేసినప్పుడు దేవుడు వారిని త్రోసివేస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. కనుక మోషే దేవుడు చెప్పిన ప్రతి పనిని సక్రమంగా చేసుకుంటూ వచ్చాడు గనక అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడే. ఒకరోజు మోషేని దేవుడే ఏర్పాటు చేసుకోవడానికి దర్శనమిచ్చి దేవుడే మోషేని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి రండి. ఒక పర్వతం మీదికి గొర్రె మేకలను మందను కొట్టుకొని ఆయన మేపడానికి వెళ్ళాడట. ఓరేబు అనేటువంటి పర్వతం వైపు వెళ్ళాడు. ఆ ఓరేబు పర్వతం మీద ఇతడు తన మామైన ఇత్రో మందను తీసుకొని ఆ గొర్రెలు కాసడానికి వెళ్తుంటే అప్పుడు ఆ అరణ్యంలో ఒక పొద కనబడుతుంది. ఆ పొద మండుచూ ఉన్నది, కానీ కాలిపోవడం లేదు. మోషే దృష్టి ఆ పొద మీద పడ్డది. పడి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు మోషే. అప్పుడు ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి రా అనగానే మోషే చాలా భయపడ్డాడు. మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా పని జరిగించాలి. నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు,
వారిని విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. వారు నాకు మొర పెట్టారు, నేను వారి మొర విన్నాను. నేను నిన్ను ఐగుప్తుకు పంపుతున్నాను, నువ్వు వెళ్ళి నా ప్రజలని విడిపించుకొని తీసుకొని రా అని ఒక మాట చెప్పాడు దేవుడు. ఆ మాట చెప్పినప్పుడు మోషే భయపడ్డాడు. మోషే చాలా భయపడుతూ, అయ్యా నేను మాట మాధ్యం గలవాడను, నేను నత్తివాడను, నేను మూగవాడను, నాకు అని రకరకాల కారణాలు చెప్పాడు. అయినా దేవుడు ఏమాత్రం ఊకోలేదు. నువ్వు నత్తివాడవైతే ఇదిగో నీకు బదులుగా నీ అన్నైన అహరోన్ను ఎన్నుకుంటున్నాను, అతడు నీకు మాట్లాడతాడు అంటే అక్కడ దేవుడు మోషేకు అప్పచెప్పిన పని బాధ్యత ఏంటిదంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు కనుక వారిని విడిపించడం కొరకే మోషేని ఎన్నుకున్నాడు. దేవుడు మొట్టమొదటిసారిగా మోషకు ఎన్నుకొని చెప్పిన పని ఏంటిదంటే, బానిసత్వముగా ఉన్నటువంటి ఇశ్రాయేళ్లను విడిపించడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతడు సాకులు చెప్పుతుంటే దేవుడు మళ్ళీ తన అన్నను అతనికి తోడుగా ఉండడం కొరకు అహరోన్ను ఎన్నుకున్నాడు. అహరోను నీ పక్షమున మాట్లాడతాడు, నువ్వు నత్తివాడవని చెప్పకు. అప్పుడు ఇంకెన్నో మాటలు దేవునితో మాట్లాడాడు మోషే. అయ్యా నేను వెళ్తా కానీ వారు దేవుని పేరేంటిది అడుగుతారు, నేను ఏం పేరు చెప్పాలి? ఇదంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నేను ఉన్నవాడను అనువాడను, నా నామము యెహోవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అన్నాడు. అంటే అలాగూ ఇశ్రాయేలీలకు అందరికీ ఐగుప్తులో ఉన్న ప్రజలకు దేవుడు మోషేని పంపించాడని తెలవడం కొరకు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై పంపించాడని వారి ముందు పెట్టి పంపించాడు. కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని మోషేకి ఇచ్చాడు, ఒక బాధ్యత అప్పచెప్పాడు. అంతేకాకుండా మోషేని ఇప్పుడు చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయం 17వ వచనంలో, నిర్గమకాండము 4వ అధ్యాయం 17వ వచనంలో 16 నుంచి చదువుతున్నాను. అతడు నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అహరోనేమో మోషేకు నోరుగా ఉంటాడన్నాడు, అహరోనుకేమో మోషే దేవుడుగా ఉంటాడన్నాడు. ఒక సేవకుణ్ణి ఈరోజు దేవుడు చూసేటువంటి విధానం ఏంటిదంటే, దేవుడు పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద ఎవరికి కనబడడు. అసలు దేవుడు ఏ మనుషునికి కూడా కనబడడు. ఒకవేళ కనబడితే నరుడు బ్రతకడు అని చెప్పి కనబడకుండా ఈ భూమి మీద ఒక సేవకుని ఎన్నుకొని ఆ సేవకునితో ఆయన మాటలు సేవకునికి అందిస్తే ఆ సేవకుడు దేవుని మాటలు ప్రజలకు చెప్పడం కొరకే సేవకులను ఎన్నుకుంటున్నాడు. కనుక ఇప్పుడు ఒక మాట వాడాడు దేవుడే, నేను నిన్ను అహరోనుకు దేవుడుగా చేస్తాను అన్నాడు. వాస్తవానికి మోషే దేవుడా? మోషే ఒక మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ మోషే నీకు దేవుడై ఉంటాడు అన్నాడు. అహరోను నీకు మోషేతో ఏమన్నాడు? అహరోను నీకు నోరుగా ఉంటాడన్నాడు. అంటే దేవుని దృష్టిలో ఒక సేవకుడు ఒక దేవుడుగా అనుకుంటున్నాడు దేవుడు. అరే నేను భూమి మీద వెళ్ళి పని చేయడం లేదు, కానీ నేను నా సేవకుడిని ఎన్నుకున్నాను, అతడు ప్రజలకు దేవుడుగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటలు సేవకునికి అందించి ఆ సేవకునిలో నుంచి దేవుని మాటలు ప్రజలకు చెప్పడం కొరకు ఒక సేవకుని ఎన్నుకుంటున్నాడు. అలాగనే నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనములో చూడండి, మరి ఒక మాటను కూడా జ్ఞాపకం చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను
ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడేం చెప్పాడు మళ్ళీ? మోషే, నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తున్నాను, ఆ ఫరోకు నీవు దేవుడుగా ఉన్నావు, నియమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అన్నైన అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడన్నాడు. మళ్ళీ ఇక్కడనేమో అహరోను నీకు నోరుగా ఉంటాడని చెప్పాడు, నిన్ను అహరోనుకు దేవుడుగా చేస్తానన్నాడు. ఇక్కడనేమో నేను నిన్ను ఫరోకు దేవునిగా చేస్తున్నాను, నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడన్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్న విధానం ఉన్నది, సేవకునిగా ఏర్పాటు చేసుకునే విధానం ఉన్నది. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తరములో ఒక్కొక్క సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక్కొక్క విధముగా వాడుకుంటున్నాడు. అందరిని ఒకే విధంగా వాడుకోవడం లేదు. ఏ సందర్భంలో ఆ పనికి ఆ సేవకుడు అవసరమై ఉంటాడో ఆ సందర్భం గురించే దేవుడు ఆ సేవకుని ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మోషే ఈ భూమి మీద ఇద్దరికి దేవుడుగా కనబడుతున్నాడు. ఒకటేమో అహరోనుకు దేవుడుగా కనబడుతున్నాడు, రెండవదేమో ప్రపంచ రాజుగా ఉన్నటువంటి ఫరో రాజుకు దేవుడుగా ఎన్నుకున్నాడు దేవుడే. అంటే ఒక రాజుకు దేవునిగా ఎన్నుకున్నాడు మోషేని. మోషే దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట అక్షరాల ఆయన పాటించుకుంటూ సేవ చేశాడు. ఆ వాక్యంలో నుంచి ఎప్పుడు తప్పిపోలేదు. అద్భుతమైనటువంటి సేవ చేశాడు, కానీ ఒక్కసారి తప్పిపోయాడండి మోషే. ఒక్కసారి తప్పిపోయాడు మోషే. ఏ విషయంలో? దేవుడు చెప్పిన పనిని మోషే వినకుండా తన సొంత నిర్ణయం తీసుకొని ఒక పని చేశాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలోకి రండి. ఈ యొక్క వచనాన్ని మీకు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో చూడండి, ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. 8వ వచనము చదువుతున్నాను. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులను త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ల కళ్ళ ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. చూశారండి, ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాడు మోషే. అయ్యా, నీవు వెళ్ళి ఆ బండని, నీ కర్ర తీసుకొని బండతో మాటలాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. కానీ మోషే అహరోనులు ఏం చేసిండ్రు? వెళ్ళి ఆ సమాజం అందరిని పోగు చేసి ఆ ప్రజలందరినీ ఇక్కడ సమకూర్చి వారిని దూషించిండ్రు, ద్రోహులారా అన్నాడు. రెండవది ఏం చేశారు? ఆ కర్ర తీసుకొని బండను 2 మార్లు కొట్టారట. దేవుడు కొట్టమన్నాడా? ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? దేవుని ప్రజలను శపించిండ్రు,
తర్వాత బండను 2 మార్లు కొట్టిండ్రు. ఆ కొట్టిన దానికి దేవుడు అన్నాడు, మీరు ఈ ప్రజలను కనానుకు తీసుకొని వెళ్ళరు, మీరు మార్గ మధ్యంలోనే చనిపోతారన్నాడు. చిన్న పొరపాటు. ఆ ఒక్క పొరపాటు చేయకపోతే మోషే ఎంతో అద్భుతమైన ప్రవక్తగా పేరుగాంచేవాడు. కనుక అంతకంటే ముందు మోషే దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. ఒక సేవకుడు చేయవలసిన పని విధానం 2 విధాలు కనబడుతుంది మోషే జీవితంలో. మొదటిదేమో, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరూ ఫరో రాజు దాస్యం కింద దాసులుగా ఉన్నారు, వారిని విడిపించే బాధ్యత మోషేది. రెండవది, మోషే దేవుడు చేసిన పని ఏంటిదంటే, అద్భుతంగా దేవుడు చెప్పిన విధంగా ఒక మందిరమును భూమి మీద కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ భూమి మీద అంతవరకు ఏ మందిరము లేదు, దేవుడు నివసించే మందిరం ఒకటి అదివరకు లేదు గనక దేవుడు మోషేకు సెలవిచ్చాడు, మోషే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుడి అన్నాడు. నా కొరకు నీవు ఒక మందిరము కట్టుమన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన విధముగా మోషే భూమి మీద ఒక మందిరమును కట్టాడు. ఆ మందిరమును కట్టే విధానాన్ని కూడా దేవుడు చెప్పాడు. అయ్యా, మందిరాన్ని 3 భాగాలుగా విడగొట్టు. మొదటిది ఆవరణం చేయి, రెండవది పరిశుద్ధ స్థలం చేయి, మూడవది అతి పరిశుద్ధ స్థలం చేయి అన్నాడు. అలాగూ 3 భాగాలు చేశాడు దేవుడు చెప్పినట్టుగా మోషే మందిరాన్ని. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. నేను చెప్పినట్టుగా ఆవరణములో బలిపీఠమును గంగాళం పెట్టుము అన్నాడు. కనుక ఆవరణములో బలిపీఠము గంగాళమును పెట్టాడు. పరిశుద్ధ స్థలములో దీపవృక్షము చేసి పెట్టుము, సముఖపు బల్ల రొట్టెలు అక్కడ పెట్టుమన్నాడు. కనుక పరిశుద్ధ స్థలంలో 2 ఉపకరణాలు పెట్టాడు. ఒకటి దీపవృక్షము, రెండవది సముఖపు బల్ల రొట్టె. మూడవది అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము చేయించి పెట్టుమన్నాడు. కరుణాపీఠము, మందసము, ధూపవేదిక అని 3 ఉపకరణములు పెట్టుమన్నాడు. అంటే 7 ఉపకరణముల చేత ఒక మానవుడు దేవుని దగ్గరికి చేరాలి అని అంటే ఈ 7 ఉపకరణముల ద్వారా మనుషుడు దేవుని దగ్గరికి చేరడానికి ఒక విధానాన్ని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. బలిపీఠం మొట్టమొదటిసారిగా ఆవరణములోకి వచ్చి బలి అర్పించి తన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఒక జంతువును బలి అర్పించేవారు. తన రక్త ప్రోక్షణం ద్వారా పాపక్షమాపణ కలిగేది. తర్వాత గంగాళం దగ్గరికి వచ్చి ఆ రక్తమంతా శుభ్రం చేసుకునేటువంటి వారు. తర్వాత దీపపు కాంతి తన మీద పడినట్లుగా ఆ దీపపు వెలుగులో ఉండేటువంటి వారు. తర్వాత సముఖపు బల్ల రొట్టె దగ్గర రొట్టె తినేటువంటి వారు. తర్వాత ధూపద వేదిక వచ్చి ధూపం వేసేటువంటి వారు. తర్వాత మందసములు ఉన్నటువంటి అందులో మళ్ళీ 3 ఉపకరణాలు. మందసములో 3 ఉపకరణాలు ఉన్నాయి. ఏంటి అవి? అహరోను చిగురు కర్ర, తర్వాత మన్నా, మూడవది రాతి పలకలు. ఈ 3 వస్తువులు మందసములో ఉండేటి. కానీ 7 ఉపకరణముల చేత నా మందిరము కట్టుమన్నప్పుడు దేవుడు చెప్పిన విధంగా మోషే మందిరాన్ని కట్టాడు కనుక ఆ మందిరం మీదికి దేవుని సన్నిధి నిత్యము దిగి వచ్చి ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యము దేవుని సన్నిధి ఆ మందిరం మీద అలా వండుకుంటూ వచ్చింది. ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో ఆ ప్రత్యక్ష గుడారం మీద దేవుని మహిమ, దేవుని తేజస్సు ఆ మందిరం మీద నిండుకుంటూ వచ్చింది. కనుక దేవుడు వారికి తోడై ఉన్నాడని గుర్తుగా ఆ విధంగా దేవుడు వారికి కనబడుకుంటూ ఒక దృశ్య రూపకం కనబడుతూ అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా, బండగా వారిని వెంబడించుకుంటూ వెళ్ళాడట. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఒక సేవకుని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడంటే దేవుని యొక్క పని భూమి మీద జరగాలి అని అక్కడ మోషే కాడ నుంచి ఆరంభం చేసుకొని
ఒక్కొక్క తరములో ఒక్కొక్క విధముగా ఒక్కొక్క సేవకుణ్ణి ఎన్నుకొని వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుని సేవకుణ్ణి దేవుడు ఎన్నుకుంటాడో ఇది ఒక కోణం. ఒక సేవకుడు దేవుని పని ఎంతగా చేస్తూ ఉంటాడో, దేవుడు చెప్పినట్టుగా సేవకుడు ఎంతగా నడుచుకుంటూ దేవుని పని జరిగిస్తాడో, అప్పుడు ఈ లోకములో ఉన్న దుష్టుడు తన మీద దాడి చేస్తూ ఉంటాడు. దుష్టునికి కోపం ఎక్కడనంటే దేవుని సేవకుల మీదనే. దేవుడి పని జరిగిస్తున్నాడు ఒక సేవకుడు అనంటే ఈ సేవకుణ్ణి ఎప్పుడైనా పడగొట్టాలి, ఈ భూమి మీద దేవుని పని జరగద్దు, భూమి మీద దేవుని రాజ్యం కట్టబడద్దు, ప్రజలు దేవుని సత్యాన్ని తెలుసుకోవద్దు, ప్రజలు దేవుని వాక్యానుసారంగా జీవించద్దు అని సేవకునికి మరి ఒక కోణములో అనుక్షణము సేవకుని మీద సాతానుడు పనిచేస్తూనే ఉంటాడు. మోషే అహరోన్లు కూడా అలాగనే వెళుతుంటే మోషకు విరోధముగా కొంతమందిని లేపాడండి సాతానుడు. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 29 నుంచి చదువుతున్నాం. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియవలెను. కారణం ఎవరాట? వీళ్ళు ఎందుకు వీళ్ళని భూమి నెరవిరిచి మింగేసింది అంటే, దేవుడు ఇశ్రాయేలును ప్రజలను మోషే అహరోనులకు అప్పజెప్పి వారిని చక్కగా దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ దేవుని సత్యాన్ని వారికి తెలియజేసుకుంటూ అరణ్య యాత్రలో తీసుకెళ్తుంటే ఆ గుంపులో నుంచి కొందరు దురాత్మ వారిని లేపింది మోషే మీదికి, అహరోను మీదికి విరోధముగా. వీరెవరాట? అబిరాము, దాతాను, కోరహు అనేటువంటి ముగ్గురు ఉన్నారు. వీరి ముగ్గురిని పట్టుకున్నాడు దుష్టుడు, వారి మీదికి విరోధముగా లేపాడట. దేవుడు మీతోనే మాట్లాడతాడా, మాతోనే మాట్లాడా, మేము దేవుని పని చేసేవారం కాదా అని మోషకు విరోధముగా వారు లేచి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, వీళ్ళు అబిరాము, దాతాను, కోరాహు అనేటువంటి వారు దుష్టుడు వారిని ప్రేరేపించితే లేచి సేవకునికి విరోధముగా మాట్లాడుతున్నారు. అహరోను మోషేలకు విరోధముగా మాట్లాడాడు. కనుకనే వీరిని ప్రాణముతోనే భూమి అలనాడు నెర్రవిరిసి వారిని 250 మందిని మింగేసింది. కనుకనే ఆ మనుషులు ఈ భూమి మీద మనుషుని మరణం కాకుండా ఒక వింత మరణం వారికి వచ్చేసింది. వింత మరణం అంటే ఏంటిదంటే అకస్మాత్తుగా భూమి నోరు తెరిచి ప్రాణంతోనే వారు భూమి క్రిందిలోకి వెళ్ళిపోయారట. ఇక్కడ చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సమాజమునకు వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబిరాముల యొక్క నివాసముల చుట్టూ నుండి తొలగిపోండని సమాజములతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబిరాముల నొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల
గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి అన్నాడట. ఈ దుష్టులు అంటే అభిరాము, దాతాను, కోరహు కూడా మీరు తొలగిపోండి. ఈ దుష్టుల మీరు ఉండకండి, నేను వీరి నాశనం చేస్తానని దేవుడు కోపంతో చెప్పి వారిని, వారి సర్వ సమాజాన్ని అంతా భూమి నోరు తెరిచి క్రిందికి మింగేసింది అన్నాడు. ఇక్కడ చూడండి 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాదికమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. దేవుని సేవకులకైనా ఎప్పుడైతే విరోధముగా లేచారో ఈ అభిరాము, దాతాను, కోరహులు, దేవుని కోపము రగులుకున్నది. నా సేవకునికి విరోధంగా లేస్తారా మీరు? నా సేవకునికి విరోధంగా మాట్లాడతాడా? నా సేవకుడు అంటే ఏమనుకున్నారు మోషే అంటే? అతడు దేవుని స్వరూపం నిదానించి చూసినవాడు అని దేవుని కోపం రగులుకొని వాని ప్రాణముతోనే ఆ 250 మందిని అలనాడు మృంగివేసింది. అక్కడితోనే ఆగిపోలేదు సాతానుడు. ఎప్పుడైతే దేవుడు ఒక కాలంలో ఒక ప్రవక్తను, ఒక సేవకుని ఎన్నుకుంటున్నాడో ఆ సేవకునికి విరోధముగా దుష్టుడు పని వెంటనే లేపుతున్నాడు. అది ఇప్పటి వరకు కూడా అలాగనే వస్తుంది. ప్రవక్తల కాలంలో దుష్టుడు వచ్చాడు, అలాగనే చేస్తూ వచ్చాడు. అపోస్తలుల కాలంలో కూడా అపోస్తలులను దేవుడు ఎన్నుకొని, యేసయ్య ఎన్నుకొని వారిని అభిషేకించి దేవుని రాజ్యం కట్టడం కొరకు ఏర్పాటు చేసుకుంటే ఆ సేవకుల్లో కూడా, అపోస్తలుల్లో కూడా సాతానుడు దూరుతూనే వచ్చాడు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి, 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడనని ఇది ప్రవక్త అయిన యేషయ ద్వారా ప్రవచనము. ఈయన నా సేవకుడు అంటున్నాడు. మళ్ళీ ఈ సేవకుని నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. కనుక యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి చేత, ఆత్మచేత నింపబడి ఈ 33.5 సంవత్సరాలు తన జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు యేసయ్య కూడా భూమి మీద ఎంతో అద్భుతమైన పరిచర్య చేశాడు, అద్భుతమైన పని చేశాడు. అతడు యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా చేసిన పని ఏంటిదంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకములకు వచ్చెను అన్నాడు. అంటే యేసయ్య చేసిన పని ఏంటిదంటే, ముఖ్యంగా ఎక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో ఆ నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆయన రక్షించాడు. యేసుప్రభు కూడా ఈ లోకములో పరిచర్య చేస్తున్న సందర్భంలో, యేసుప్రభు కూడా దేవుని రాజ్యాన్ని కడుతున్న సందర్భంలో, యేసుప్రభే కానీ, మోషే కానీ, అహరోనే కానీ, ఏ సేవకుడైనా కానీ చేయవలసిన పని ఏంటిదంటే, సేవకుడు అంటే దేవుని రాజ్యమును కట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కూడా దేవుని రాజ్యము కట్టడం కొరకే వచ్చాడట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు మాట చెప్తాడు చూడండి, 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యము సమీపించుచున్నది అని చెప్పుకుంటూ 23వ వచనములో చూడండి ఒకసారి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచుచు గలిలయదంతట సంచరించెను. హల్లెలూయా. యేసుప్రభు కూడా పరిచర్య చేసినప్పుడు దేవుని రాజ్యమును గురించి, దేవుని రాజ్యం కట్టాలని, దేవుని రాజ్యం స్థాపించాలని ఆయన కూడా ఈ లోకములో పనిచేశాడు. ప్రతి రోగమును స్వస్థపరిచాడు, ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, తర్వాత మూగవారిని, కుంటివారిని, చెవిటివారిని అనేకులను బాగు చేసుకుంటూ దేవుని రాజ్యమును కట్టడం కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు పనిచేశాడు. దేవునికి నమ్మకంగా పనిచేశాడట. కనుకనే యేసుప్రభు చెప్పిన మాట ఏంటిదంటే, తండ్రి నాకు అప్పచెప్పిన పనిని నేను భూమి మీద సక్రమంగా
నిర్వర్తించి నిన్ను మహిమపరిచితిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కూడా సేవ చేశాడు ఈ భూమి మీద. నశించిన ఆత్మలను వెతికి రక్షించి ఆ ఆత్మలను దేవుని రాజ్యం చేర్చడం కొరకే పరిచర్య చేశాడు. చేసి ఆయన చెప్తున్నాడు, నేను నా తండ్రి, నీవు నాకు అప్పచెప్పిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం తీయండి. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కూడా పరిచర్య చేసినప్పుడు తండ్రికి ఏ పని అయితే అప్పచెప్పిండో యేసయ్యకు ఆ పని అంతా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచాడట. ఆయన కూడా సేవ చేశాడు. దేవుని ఆత్మ తన మీద ఉన్నది. అతడు అనేకులకు సువార్త ప్రకటించుకుంటూ అనేక రోగము కలిగిన వారిని, వ్యాధి కలిగిన వారిని అందరినీ కూడా బాగు చేసుకుంటూ ఆయన భూమి మీద పరిచర్య చేశాడు 3.5 సంవత్సరాలు. అతడు వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళకముందే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు పరిచర్య చేస్తున్న సందర్భంలో కూడా సాతానుడు యేసయ్యని శోధించాడు. నువ్వు దేవుని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుము అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దునుకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనాను రాయి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అన్నాడు. అప్పుడు మళ్ళీ ప్రభు అంటున్నాడు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధించబడవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి అతన్ని తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలో మహిమన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభుని కూడా సాతాను శోధించాడండి. దేవుని రాజ్యం యేసయ్య కడుతుంటే యేసయ్యని కూడా శోధించి పడగొడితే ఇంకా దేవుని రాజ్యం కట్టబడదన్న ఉద్దేశంతో సాతానుడు యేసు ప్రభుని కూడా శోధించాడు. కనుక శోధకుణ్ణి జయించాడు యేసయ్య. వాడప్పుడు యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళి పారిపోయాడట. కనుక దేవుని రాజ్యము కట్టడానికి దేవుడు ఒక సేవకుని భూమి మీద ఎన్నుకుంటే అతన్ని పడగొట్టడం కొరకు సాతానుడు ఎన్నో కోణాల్లో నుంచి సేవకుల మీద దాడి చేస్తున్నాడు. సేవకుడు అనగానే దేవుని యొక్క ప్రతినిధి. సేవకుడు అనగానే దేవుని వాక్యమును ప్రజలకు బోధించేవాడు, సత్యమును తెలియజేసేవాడు, న్యాయమును తెలియజేసేవాడు, ఒక సక్రమైన మార్గములో ప్రజలను నడిపించి దేవుని రాజ్యమునకు చేర్చేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజులలో సేవకులు వారికి ఇష్టమైనట్టుగా పని చేయిచున్నారు, వాక్యానికి విరోధముగా పని చేయిచున్నారు. దేవుని వాక్యం ఉన్నట్లుగా బోధించకుండా వారి మనసుకు వచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు సేవకులు చాలామంది పని చేస్తున్నారు. కనుకనే దేవుడు వారి మీద తన కోపాన్ని వ్యర్థపరుస్తున్నాడు. మోషే, అహరోనులు ఒక చిన్న తప్పు చేసినందుకు, దేవుని మాట విననందుకే దేవుని కోపము వారి మీదకి వచ్చేసింది. ఆ తర్వాత యేసుప్రభుని కూడా శోధించినప్పుడు శోధకుణ్ణి జయించి అతడు శోధకుణ్ణి జయించాడు. గనక దేవుని రాజ్యాన్ని సక్రమంగా కట్టడానికి దేవుడు యేసయ్య ద్వారా గొప్ప కార్యములు జరిగించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలను ఎన్నుకున్నాడు. 12 మందిని.
ఆ 12 మందికి అధికారం ఇచ్చాడు. అయ్యా మీరు ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను, మీరు లోకంలోకి వెళ్ళండి, నా రాజ్య సువార్తను ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, అనేకులను దురాత్మల నుంచి వారికి విడుదల కలుగజేయండి అని ఆ 12 మంది శిష్యులకు యేసయ్య ఆజ్ఞాపించిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అపోస్తుల కార్య మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి కనుక ఉచితముగా ఇయ్యుడి అని అపోస్తలులకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటని చెప్పి పంపించాడు యేసయ్య. ఎందుకంటే తన సేవకులు, తను ఏర్పాటు చేసుకున్నవారు, నేను పోయిన తర్వాత నా పని భూమి మీద వీళ్ళు జరిగించి పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించి పరలోక రాజ్యానికి వీళ్ళు ప్రజలను చేర్చాలి కనుక వీరికి మీరు చేయవలసిన పని విధానం ఉందయ్యా, మీరు వెళ్ళుచు అన్నాడు. అందుకని మీరు వెళ్ళుచు, మీరు సమరయుల యుద్ధ ఇంటిలోకి వెళ్ళకండి, అన్యజనుల దారిలోకి వెళ్ళకండి, నశించిపోతున్న ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. మీరు వెళ్ళుచూ చెప్పవలసిన విధం చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి అని అన్ని చెప్తూ ఉచితముగా మీరు పొందితిరి గనుక ఉచితముగా ఈయుడి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉచితముగా నేను మీకు ఇవన్నీ ఇస్తున్నాను, మీరు ఉచితంగా చేయండి అయ్యా అని అంటే, ఈరోజు ఈ లోకములో సేవకులు రకరకాలుగా సేవ చేస్తున్నారు. ప్రార్థన చేస్తే గింతాట, కుటుంబ ప్రార్థన గింతాట, స్వస్థపరిస్తే గింతాట, వాక్యం చెప్పని రమ్మంటే గింతాట. దానికి ఉచితముగా ఇవ్వకుండా ఒక వెలగడుతున్నారు ఈ రోజులలో సేవకులు. ఒక వెలగట్టి ఆ వెల ప్రకారం మీరు చేస్తే మేము ఈ పని చేస్తామంటున్నారు అని చెప్పుకుంటూ ఇక్కడ యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు శిష్యులకు. అపోస్తలులకు ఇచ్చిన అధికారం ఏంటిదంటే, యా మీరు ఒక గ్రామంలోకి వెళ్ళండి, ఒక పట్టణంలోకి వెళ్ళండి, ఏ గ్రామంలోనైనా ఏ పట్టణంలోనైనా మిమ్మల్ని ఎవరు చేర్చుకోకపోతే ఆ పట్టణంలో నుండి మీరు వచ్చేటప్పుడు మీ పాద దుమ్ము దులిపి అక్కడికి వెళ్ళి రండి అన్నాడు. ఏంటిదట? పాద దుమ్ము దులిపి రండి అన్నాడు. అంటే ఒక సేవకునికి దుమ్ముకి ఎంత విలువ ఉన్నదో చూడండి, పాదాలకు ఎంత విలువ ఉన్నదో చూడండి. సేవకుని యొక్క పాదములకు అంత విలువ ఉన్నదట. ఒక పట్టణంలోనైనాను మీరు వెళ్ళినప్పుడు ఎవరు చేర్చుకోకపోతే అన్నాడు. చూడండి ఆ వచన భాగాన్ని మత్తయి సువార్త 10:11లో చదువుతున్నాను. మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్ములు చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవున్నప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశము గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఒక సేవకుని యొక్క పాదములకు ఉన్న ధూళి ఎంతదో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోనండి. ఆ ధూళి కనబడుతుందండి, దుమ్ము కనబడుతుందా? ఏ పట్టణములోనైనాను ఏ ఇంటిలో మేము ఎవరు చేర్చుకోకపోతే మీరు అక్కడి నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మీ పాద దుమ్ము దులిపిరండి. అది సొదొమ గొమొర్రా పట్టణము కంటే ఓర్వదగినదని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు సొదొమ గొమొర్రా పట్టణములు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత భయంకరమైన పాపముతో నిండుకొని ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా ఉన్నటువంటి
ఆ వ్యక్తిని విడిపించడం కొరకు ఆ లోతు తన కుటుంబాన్ని విడిపించడం కొరకు అక్కడికి ఆ ఇద్దరు వెళ్ళారు. ఆ పట్టణాన్ని దేవుడు అగ్ని చేత కాల్చి ఆ 2 పట్టణాలను నశింపజేశాడట. అంటే అంతకన్నా మహా ఘోరంగా అయిపోతుందట. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి అంతకంటే ఘోరం అయిపోతుందని అంటే అక్కడ ఉన్న ఆ పట్టణంలో ఉన్న ప్రజల స్థితి అన్నాడు అక్కడ. అందుకనే అంటే అర్థం ఏంటిదంటే, ఎవరు మిమ్మల్ని చేర్చుకోకపోతే ఆ పట్టణము ఈ భూమి మీద ఏ విధంగా కాలిపోయిందో ఆ ప్రజలు కూడా నరకమైన అగ్ని గుండంలో వెళ్ళి కాల్చబడతారు అని అర్థం. ఓర్వదగినది. ఆ ప్రజల్ని ఏ విధంగా కాల్చేశాడో ఆ మనుషులు కూడా అగ్ని గంధకంలో వెళ్ళి కాలిపోబడతారు. మిమ్మల్ని ఎవరు చేర్చుకోకపోతే, మీకు ఎవరేమి సహాయం చేయకపోతే అని ఆ అపోస్తలులకు అంత అధికారం ఇచ్చి వారిని పంపించాడు. కనుక సేవకుడు అంటే దేవుని దృష్టికి ఎంత గొప్పగా చూస్తున్నాడో చూడండి. ఈరోజు సేవకుండా చులకన భావం అయిపోతుంది. ఇంతగా అధికారం ఇచ్చినటువంటి అపోస్తలుని కూడా సాతానుడు శోధించాడు. కనుక ప్రతిదినము సేవకుడు ఎన్నో రకాలుగా శోధనలు ఎదుర్కొంటూ ఈ భూమి మీద దేవుని రాజ్యమును కట్టడం కొరకు దేవుడు ఒక సేవకుణ్ణి ఎన్నుకుంటున్నాడు. కనుక ప్రతి సేవకుడు ఈ లోకంలో దేవుడేమో తనకు అధికారం ఇచ్చి తనకు అభిషేకాన్ని ఇచ్చి, లూకా సువార్త 22వ అధ్యాయం 22-21 అందరు తీయండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుడు స్థిరపరచుమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు కూడా శిష్యులను కూడా అలాగనే జల్లించాలి, కొట్టాలి, చంపాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఒకవేళ అపోస్తల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. దయ్యములను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచాడు, దురాత్మలను వెళ్ళగొడుతూ అనేక కార్యాలు చేసుకుంటూ అపోస్తలు బలంగా దేవుని చేతిలో వాడబడుతుంటే సాతానుడు వారిని జల్లించాలి, సాతానుడు వాళ్ళని కొట్టాలి, చంపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. అయినప్పటికీ ప్రభు ప్రార్థన చేశాడట. అప్పుడు వారు తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ఒక పక్కనేమో దేవుని సేవకులు దేవుని రాజ్యం కట్టుతూ ఉంటే, ఒక పక్క దుష్టుడు ఈ లోకంలో అధికారి కనుక ఈ లోకమంతా ఎవరి వశంలో ఉన్నదన్నాడు? దుష్టుని వశంలో ఉన్నది. లోకమంతా దుష్టుని వశంలో ఉన్నది కనుక ఆ దుష్టుడు ఈ సేవకుల మీద దాడులు చేస్తున్నారు. సేవకులలోకి వెళ్ళి కొడుతున్నారు, సేవకులను చంపుతున్నారు, హింస చేస్తున్నారు. కారణం ఏంటిదంటే, ఈ యొక్క సేవకుడు లేకుండా చేస్తే దేవుని పని ఆగిపోతుంది, దేవుని రాజ్యము కట్టబడది, ప్రజలకు సత్యము దొరకది, ప్రజలు దేవుని రాజ్యానికి వెళ్ళరు. కనుక ఆ కోణంలో సాతానుడు కూడా సేవకుల మీద బాగా దాడి చేస్తున్నాడు. ఈ సేవకులకు రకరకాల ఆశలు చూపుతున్నాడు. సేవకులు ఎక్కువగా పడిపోయే కారణాలు 3 ఉన్నాయండి. ఈ సేవకులు పడిపోయే కారణాలు 3 ఉన్నాయి. మొదటి కారణము పదవి ఆశ చూయిస్తున్నాడు. ఈ రోజుల్లో సేవకుల మీద నేను గొప్ప అధికారిగా ఉండాలి, సేవకులు నా కింద ఉండాలి అనేటువంటి కాంక్షతో ఈరోజు సేవకులు చాలా ఉర్రూతలో ఊగుతున్నారు అని పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతో ముందుకు వెళ్తున్నారు. రెండవది డబ్బు ఆశ చూయిస్తున్నారు. ఈ డబ్బు ఆశ చూయించి పడిపోయిన సేవకులు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. బిలాము డబ్బు ఆశ చూసి పడిపోయాడు కదండి. బిలాము డబ్బు ఆశ చూసే పడిపోయాడు. గెహాజీ డబ్బు ఆశ చూసే పడిపోయాడు. ధనము కొరకు పరిగెత్తి పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మూడవది
స్త్రీ ఆశ చూపిస్తున్నాడు కొంతమందికి. ఈ స్త్రీతో చాలా మంది పడిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. ఉదాహరణకు సంసోను దేవునికి గొప్ప ప్రవక్త, స్త్రీ వ్యామోహంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. ఇంకా దావీదు కానీ సొలొమోను కానీ ఇలాంటి లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ప్రాణ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి చూయించి సేవకులను దుష్టుడు పడగొడుతున్నాడు. కనుక సేవకుడు ఉండవలసిన విధానం ఏంటిదంటే, ఈ లోకములో దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్న రోజే నువ్వు లోకములో చచ్చిపోయావన్న స్థితిలో సేవకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాక్య ప్రకారము నువ్వు జీవించాలి. వాక్యము ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడో ఆ వాక్యమును నీవు దాన్ని అనుసరించి ప్రజలకు బోధించాలి. అప్పుడు నువ్వు నిజమైన దేవుని సేవ చేసినట్టు. కనుకనే యేసు ప్రభు శిష్యులకు అదే మాట చెప్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీయండి ఇప్పుడు ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకు అదే మాట చెప్తాడు. 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. 18 నుంచి చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిష్యులు చేయవలసిన పని, సేవకులు చేయవలసిన పని, ఒక వ్యక్తిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏకనామమున బాప్తిసం ఇచ్చుచు, యేసయ్య మనకు ఏ ఏ వాక్యాలను బోధించాడో వాటిని గైకొని బోధించాలట. నేను గైకొనకుండా మీకు బోధించడం కష్టం. అట్లా బోధిస్తే నేను తప్పు చేసిన వ్యక్తిని అవుతాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య మనకు ఎన్ని రకాల బోధ చేసిండో, ఎన్ని రకాల వాక్యాలు ఇచ్చిండో ఆ వాక్యమును అనుసరించి దీన్ని బోధించాలి ప్రజలకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వాక్యంలో నుంచి ఏది తీసివేయకూడదు, ఏది కలపకుండా బోధించిన వాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుని దేవుడు ఎంతో గొప్పగా ఈ భూమి మీద చూస్తున్నాడు. ఈ లోకంలో ధనము కొరకు సేవ చేయడం కాదు, డబ్బు కోసము సేవ చేయడం కాదు, ప్రజలలో ఘనత కొరకు సేవ చేయడం కాదు, కానీ సేవకుడు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటిదంటే దేవుని రాజ్యమును కట్టేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకములో నువ్వెంత దరిద్రుడవైనా, ఎంత ఏమి లేకున్నా, ఎంత భేదవాడవైనా, నువ్వు సేవ చేస్తున్న ప్రతి సేవలో యథార్థత ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఉండుకుంటూ నువ్వు సేవ చేయాలి. యథార్థత నీలో లేదా, పరిశుద్ధత నీలో లేదా, నమ్మకము నీలో లేదా, మనం ఫెయిల్ అయిపోయినట్టే దేవుని యొక్క సేవలో. పరిశుద్ధంగా సేవ చేయాలి, ఉండుకుడు సేవ చేయాలి, యథార్థంగా సేవ చేయాలి, నమ్మకంగా సేవ చేయాలి, దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా బోధించుకుంటూ సేవ చేయాలి. సేవ కొరకు మనం ఈ లోకంలో ఒక సేవకుడు అన్నింటినీ విడిచిపెట్టుకోవాలన్నాడు యేసయ్య. చూడండి, అపోస్తుల కార్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కజెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతివాడును 100 రెట్లు పొందును కాక, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు. అంటే దేవుని నిమిత్తము ఈ అన్నిటినీ ఈ లోకంలో విడిచిపెట్టుకోవాలి. ఒకరోజు పేతురు గారు అదే అడుగుతాడు, ప్రభువా మేము ఇంత సేవ చేస్తున్నాం కదా, మాకు ఏమి దొరుకుతుంది అని అంటే అక్కడ ప్రభువు చెప్తాడు అన్నట్టు. ఆ మీది వచనం 27లో,
పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా అన్నాడు. పేతురు అడుగుతున్నా, మేము అన్ని అయ్యా నీ సేవ చేస్తున్నాం, మాకేం దొరుకుతుంది అంటే అక్కడ చెబుతున్నాడు ప్రభువు, నా నిమిత్తము అన్నింటిని విడిచిపెట్టుకునేవాడు పరలోకంలో 100 రెట్లు పొందుతాడట. ఆ బహుమానం కావాలి, 100 రెట్లు పొందుకునే బహుమానము కావాలి, 100 పొందుకునే బహుమానం కావాలి. ఇంకొక వచన భాగాన్ని మనం గుర్తు చేసుకుంటే లూకా సువార్తలో 22:10 వచనం చదువుతున్నాను. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో ఒక సేవకుడు ఎంతగా ఇక్కడ పని చేస్తాడో, అన్నింటిని వదులుకొని సేవ చేస్తాడో, ఆ సేవకునికి ఈ లోకములో ధనము కాదు కానీ దేవుని రాజ్య సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసి అధికారం ఇస్తాడు. దాని కొరకు ఈ లోకములో సేవ చేసే సేవకుడు కావాలి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, ఇంకొక మాట కూడా అలాగనే చూడండి, ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఒకనికి 5 తలంతులు ఇచ్చి ఒకనికి 10 తలంతులు ఇచ్చినప్పుడు లెక్క చూస్తున్నప్పుడు చెప్తున్నాడు, నువ్వు 10 పట్టణముల మీద రాజ్యము చేయమన్నాడు, నువ్వు 5 పట్టణముల మీద రాజ్య పరిపాలన చేయమన్నాడు. ఒక్కడు తీసుకొని పాతి పెట్టి వస్తే వాడిని తృణీకరించాడు, చెడ్డదాసుడా అన్నాడు. లూకా సువార్త 19:16 వచనం చదువుతున్నాను. మొదటివాడు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా నీ మీన వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద నీవు అధికారి అయి ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా నీ మీన వలన 5 మీనాలు లభించెను గనుక అతను నీవు 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని విత్తిన దానిని కోయివాడవు, కఠినవు గనుక నీకు భయపడి దీన్ని రుమాలన చుట్టి కట్టి ఉంచి తినను. అందుకు అతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని విత్తువాడను, విత్తని కోయివాడనని కానీ నీకు తెలియజేసుకున్న నీవెందుకు నా సొమ్ము సావుకాల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండేలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునని వానితో చెప్పాను. అంటే దేవుని యొక్క పిల్లలారా, ఒక సేవకుడు ఇక్కడ స్థితిగతులు చెబుతున్నాడు. ఈ లోకంలో సేవకునికి బీదవాడైనా ఏమి లేనివాడైనా నమ్మకంగా దేవుని సేవ చేస్తే పరలోకంలో ఉండే బహుమానం గొప్పది. పరలోకంలో దేవుడిచ్చే బహుమానం గొప్పది కనుక ఆ బహుమానం కొరకే సేవ చేయాలి తప్ప, కానీ ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటా, ఏదో ఘనతలు సంపాదించుకుంటా, ఏదో భూములు సంపాదించుకుంటా, ఏదో ఆస్తులు సంపాదించుకుంటా, పెద్ద పెద్ద మందిరాలు కడతాని ఈ లోకంలో నువ్వు ఆలోచన చేస్తే చివరికి దేవుని రాజ్యంలో నీకు స్థానం కోల్పోతావు. కనుక దేవుడు చెప్పిన ప్రకారము, వాక్య ప్రకారము సేవ చేసి ఆత్మలు సంపాదించే భారము నువ్వు కలిగి ఉంటే పరలోక రాజ్యంలో, పరలోక పట్టణంలో దేవుని సింహాసనం మీద నువ్వు కూర్చొని గొప్పగా పరలోక రాజ్యం ఉన్నత స్థాయిలో ఉంటావు. దాని కొరకే మనం సేవ చేయాలి. ఒక సేవకుడు అంటే దేవునికి ప్రతినిధి, ఒక సేవకుడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఒక సేవకుడు అంటే సేవకునికి దేవుడు ఎంతో విలువగా ఇస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య ఇక్కడ బాప్తిసం ఇయ్యలేడు, కానీ సేవకుడు బాప్తిసం ఇయ్యాలి. యేసయ్య ఇక్కడ రక్త శరీరాన్ని మీకు ఇయ్యలేడు, ఒక సేవకుడు రక్త శరీరాన్ని ఇవ్వగలుగుతాడు. యేసయ్య ఇక్కడ మీకు వాక్యాన్ని బోధించలేడు, ఒక సేవకుడు వాక్యాన్ని బోధించాలి. అందుకొరకు దేవుడు సేవకుడిని ఎన్నుకుంటున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు ఎన్నుకుంటా అంటే ఈరోజు సేవకుల్ని పడగొట్టాలని సాతానుడు ఎన్నో కుయుక్తులు కలిగి సేవకుల్ని ఇలాంటి రకాల ఆశలు చూయించి పడగొడుతున్నాడు. కనుక సేవకులు ఎట్టి పరిస్థితుల్లోనూ లోకాశలో చచ్చిపోవాలి, శరీరాశలో చచ్చిపోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆశల్లో చంపుకున్నవాడే నిజమైన సేవకుడు. అది ఒక పౌలు గారు చేశాడు. నేను అన్నిట్లో చచ్చిపోయాను, ఈ లోకంలో చచ్చిపోయాను, బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడని ఆ పౌలు గారు తన సేవను
అలా సాక్ష్యంగా చెప్తున్నాడు. కనుక దేవుని సేవకుడైన మోషేని దేవుడు ఎన్నుకొని ఒక అద్భుతంగా పని చేయించుకున్నాడు. తరతరాలుగా అలాగని ఒక సేవకులను ఎన్నుకొని దేవుని పని జరిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా సేవకులను ఎన్నుకుంటున్నాడు. ఆ సేవకులు దేవుని పని చేయాలి, దేవుని రాజ్యంను కట్టేవారుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, వాక్యం ఉన్నట్లుగా బోధించాలి. ఆ వాక్యం నుంచి ఒక్కసారి తప్పిపోయినా నీకు చాలా ప్రమాదం. తప్పిపోకుండా దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చాడో దాన్ని ఉన్నట్లుగా బోధించాలి తప్ప దాన్ని కలపకూడదు, తీయకూడదు. తీసేసిన ప్రమాదమే, కలిపిన ప్రమాదమే. కనుక తీసివేయకుండా, కలపకుండా వాక్యం ఉన్నట్లుగా బోధించుకుంటూ దేవుని సంఘాన్ని కట్టి సాతాను రాజ్యాన్ని కూల్చేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.